2026-27 విద్యా సంవత్సరం నుండి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం అమలు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రాజ్కుమార్ కాంబ్లే. 2026-27 విద్యా సంవత్సరం నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీబీసీ, మైనార్టీ మరియు దివ్యాంగ విద్యార్థులకు అందించే స్కాలర్షిప్లు మరియు ఇతర విద్యా సంబంధిత ఆర్థిక సహాయాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయబడుతోందని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రాజ్కుమార్ కాంబ్లే సోమవారం మధ్యాహ్నం 4:30 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. అందువల్ల సంబంధిత విద్యార్థులు తమ ఆధార్ నెంబర్ను బ్యాంకు ఖాతాకు అనుసంధానం బ్యాంకులు ధృవీకరించుకోవాలని సూచించారు. అలాగే స్కాలర్షిప్ దరఖాస్తుల్లో బ్యాంకు ఖాతా వివరాలు, ఐఎఫ్ఎస్సి కోడ్ మరియు ఆధార్ వివరాలను సరిచూసుకొని నమోదు చేయాలని వివరించారు. డీబీటీ ద్వారా ప్రభుత్వ ఆర్థిక సహాయం సకాలంలో అందుకోవడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు జిల్లాలోని విద్యా సంస్థలు ఈ విషయమై తగిన అవగాహన కలిగి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. జిల్లాలోని సంక్షేమ కార్యాలయానికి కళాశాలల ద్వారా ఎవరైతే ముందుగా స్కాలర్షిప్ దరఖాస్తులను ఫార్వర్డ్ చేస్తారో అట్టి అర్హులైన దరఖాస్తులను ముందుగా పరిశీలించి మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. కావున కళాశాల యాజమాన్యాలు మరియు విద్యార్థుల దరఖాస్తులను సకాలంలో పూర్తి చేసి ఎలాంటి ఆలస్యం లేకుండా జిల్లా సంక్షేమ కార్యాలయానికి ఫార్వర్డ్ చేయాల్సిందిగా జిల్లా అధికారి రాజ్కుమార్ కాంబ్లే తన ప్రకటనలో కోరారు.